ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామంలో శుభవందనములు. సబ్స్క్రైబ్ చేసుకొని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 13వ అధ్యాయము 24వ వచనము. బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి, కుమారుని ప్రేమించువాడు వానిని శిక్షించును. He that spareth his rod hate his son, but he that loveth him chasteneth him betimes. బెత్తం వాడకపోతే పిల్లలు దారిలోనికి రారు. వారికి భయం చెప్పి సక్రమమైన మార్గంలో పెట్టేవారే నిజమైన ప్రేమ కలిగిన తల్లిదండ్రులు. బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి. చిన్న చిన్న తప్పులు చేసినప్పుడు అవి మరలా చేయకుండా దానికి తగినటువంటి శిక్షను వేయాలి. అంతేకాని చిన్నదే కదా అని వదిలేస్తే రేపు ఇంకా పెద్ద పెద్ద నేరాలు చేసి పెద్ద శిక్షలకు గురి అవుతారు. కనుక చిన్నగా మొక్కగా ఉన్నప్పుడే దానిని తగిన రీతిలో వంచాలి. అదే కనుక పెద్దదై వృక్షం అయితే దానిని మనం వంచలేము. అది మన మాట వినదు. చిన్న శిక్షలు వేసి వారిని దారిలో పెట్టడం సరి అయినదా, లేక వారిని వారి ఇష్టానికి వదిలి రేపు నరకంలోకి పంపించడం అనేది మంచిదా? ఇశ్రాయేలీలు కూడా ఒకసారి దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడి, ఈ అరణ్యంలో మమ్ములను చంపుటకే ఐగుప్తు నుండి రప్పించారా? ఆహారము లేదు, నీళ్లు లేవు, చవిసారము లేని ఈ అన్నము మాకు అసహ్యం అని అన్నప్పుడు యెహోవా ఆ ప్రజలలోనికి తాపకరములైన సర్పములను పంపించారు. అవి ప్రజలను కరువగా అనేక మంది ప్రజలు చనిపోయారు. అప్పుడు మరలా ఇశ్రాయేలీయులే మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధముగా మాటలాడి పాపము చేసితిమి అని వేడుకొనినప్పుడు మోషే యెహోవాకు ప్రార్థించగా, ఒక ఇత్తడి సర్పము చేసి స్తంభము మీద పెట్టు, సర్పము కాటు వేసిన ప్రతివాడు ఆ సర్పమును చూచినట్లయితే వాడు బ్రతుకును అని సెలవిచ్చారు. ఆయన ఎంత జాలిగలవాడు! శిక్షించిన నిన్ను నీ తప్పు నీవు తెలుసుకొని ఆయన యొద్దకు వచ్చిన ఆయనను చూచి క్షమించమని అడిగినట్లయితే ఆయనే నిన్ను రక్షించువాడు. ఒక చక్కని మార్గంలో నీవు నడవాలని దేవుడు కోరుకొనుచున్నాడు. కనుక నిన్ను శిక్షించినా సరే నిన్ను రక్షించువాడు ఆయనే. నిన్ను శిక్షించినా సరే నిన్ను ప్రేమించువాడు ఆయనే. దేవుడే నిన్ను ప్రేమించి రక్షించునుగాక. ఆమెన్. చిన్ని ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానంకే వందనాలు దేవా. ఎవరైతే ఈ వాగ్దానాన్ని విన్నారో వినిన వాక్యాన్ని వారి హృదయగదిలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించే బ్రతుకును మా అందరికీ దయచేయండి దేవా. అవును ప్రభువా, బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి అని సెలవిచ్చిన దేవా, నిజముగానే మేము చేసిన తప్పులను మన్నించి మమ్మల్ని రక్షిస్తున్న దేవా, మీకు వందనాలు తండ్రి. ఆయన ప్రార్థన అవసరకున్న ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకోండి. వారి యొక్క అవసరతలను తగిన సమయంలో తీర్చి సమయానుకూలంగా వారికి నిండైన ఆశీర్వాదాలు దీవెనలు కుమ్మరించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.